వర్షాలు వెంటాడుతూ ఉన్నాయి. వరద ముంపు నుంచి కోలుకోక ముందే వర్షాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అక్కడక్కడ భారీ వర్షాలు పడ్డాయి. మరో 4-5 రోజుల పాటు కోస్తా రాయలసీమల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో వరద తగ్గింది. అటు బుడమేరు ప్రవాహం పైన అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అల్పపీడనం ఏర్పడనుందనే అంచనాలతో గుంటూరు నుంచి విశాఖ వరకు భారీ వర్షం కురుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో ఏపీ, తెలంగాణ అతలాకుతలమయ్యాయి. రుతుపవన ద్రోణి తూర్పు భాగం రామగుండం, కళింగపట్నం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఇంకా కోస్తాంధ్ర పరిసరాలలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్యన ఉపరితల ఆవర్తనం కొనసాగడమే కాకుండా దాని నైరుతి భాగం వంగి ఉంది. దీని ప్రభావంతో గురువారం పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత ఇది ఉత్తర వాయువ్యంగా పయనిస్తుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా బుధవారం కోస్తాలో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. గురువారం ఉదయం నుంచి ఏలూరు, అల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, తూర్పు గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా కృష్ణానదికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోందని, ప్రకాశం బ్యారేజ్ వద్ద 3.08 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక తెలంగాణలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఈ నెల 9వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ లో ఇప్పటికే వర్షం కురుస్తోంది. అటు విజయవాడలో సహాయక చర్యలకు తాజా వర్షం అడ్డంకిగా మారుతుంది. మరోసారి వర్షాల హెచ్చరికలతో 2 రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.